వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో పేరుగాంచిన ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈసారి కోటి గాజులతో దివ్య కంకణ అలంకార మహా గణపతి పేరుతో వేడుకలు నిర్వహించనుందని ఈ మేరకు శ్రీనగర్ జింజర్ హోటల్లో నమూనా గణపతి పోస్టర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా నిర్వహించారు. गणेश महाराज की गणेश महाराज అందరూ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మన గాజువాకలో ఏర్పాటు చేసుకునే గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం మన గాజువాక గణేష్ ఉత్సవ్ 2026 లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:30కి మన శ్రీనగర్లో జింజర్ హోటల్లో స్వామివారి నమూనా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క స్వామివారికి ఈ సంవత్సరం మనం ఏ పేరు పెట్టుకోబోతున్నాం అనేది శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి స్వామివారికి కోటి గాజులతో స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గాజులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బుక్ చేసి అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు చీరాలకు చెందిన శ్రీకాంత్ గారి బృందం సుమారు 28 మంది ఈ 28వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈసారి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. భక్తులందరికీ ఈసారి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చాలా లాస్ట్ టైం జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉచిత దర్శనం మన ఉచిత బస్సు ఎఫెక్ట్ వల్ల చాలా క్రౌడ్ కూడా చాలా హెవీగా వస్తున్నారు. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొసిరెడ్డి గణేష్ గారు, పృథ్వీ గారి ఆధ్వర్యంలో మన గాజువాక భారీ గణపతి యొక్క నమూనాని ఈరోజు శ్రీనగర్ జింజర్ హోటల్లో ముఖ్య అతిథిగా శ్రీ గంటా రవితేజ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా గాజువాక వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గాజువాక భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు పూజలు చేస్తారో, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో లంకా మైదానంలో ఏర్పాటు చేసేవారు. అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అయింది, షాపులు అవి వచ్చాయి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని ఈసారి మన డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి గణేష్ గారికి గత 5-6 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రివీలింగ్ దీనికి వచ్చినప్పుడు ఏంటి ఇయర్ మన గణేష్ అవతారం అని చూస్తే చాలా చక్కటిగా లాస్ట్ ఇయర్ ఎలాగా సారీస్తో అని చెప్పి ఇయర్ బ్యాంగిల్తో చేస్తున్నారు. సో మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి గణేష్ పండుగ అంటేనే మనం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. సో అలాంటి ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ని ఈసారి గణేష్ మీ టీం చూసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మన ఇన్ఫ్లుయెన్సెస్, మన ప్రెస్ అండ్ ఆల్సో ఇక్కడ ఎస్పెషలీ మన గాజువాక యూత్ అందరూ కూడా ఈ పండుగని బాగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్.